పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న గోపాల గోపాల సినిమా రిలీజ్ కు ముందే దుమారం రేపుతోంది. సినిమాలో హిందూ దేవుళ్లను అవమానించేలా తీశారని సినిమా విడుదల అడ్డుకోవాలని సెన్సార్ బోర్డుకు విహెచ్పి ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. అమిత్, చెప్పండి, గోపాల గోపాల సినిమా వివాదంపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గోపాల గోపాల సినిమాకి సంబంధించి హిందీ రీమేక్ చేస్తూ, అంటే హిందీ సినిమాలో ఉన్నటువంటి ఓ మై గాడ్ సినిమాను రీమేక్ చేస్తూ తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరు అగ్ర హీరోలు వీళ్ళ కథానాయకులుగా నటించారు. ఇందులో ప్రధానంగా అంటే గతంలో ఓ మై గాడ్ సినిమాలో చాలా వరకు దేవుణ్ణి కించపరిచేలాగా దేవుని మీదనే కేసు చేస్తూ సినిమా ఉంది. దాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తూ సేమ్ స్టోరీని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే ఆల్రెడీ పీకే సినిమాకి సంబంధించి పీకే సినిమా చాలా వివాదంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమయంలో గోపాల గోపాల సినిమాకి సంబంధించి గోపాల గోపాల ఎట్టి పరిస్థితుల్లో మీరు హక్కులు ఇవ్వకూడదు, దాన్ని ఇమీడియట్లీగా దాని విడుదలను అడ్డుకోవాలని చెప్పేసి బిహెచ్పి నాయకులు ఈ రోజు సెన్సార్ బోర్డు ముందు, అంటే మాస్టర్ ట్యాంక్ లో ఉన్నటువంటి సెన్సార్ బోర్డును ముట్టడించారు. ఈ సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో, దానికి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారో ఖచ్చితంగా గోపాల గోపాల సినిమాను అడ్డుకోవాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. సో ఏది ఏమైనా గోపాల గోపాల సినిమా రిలీజ్ ముందే వివాదంలో చిక్కుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అమిత్.